రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్ళింది. రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్పై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోని జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్ళినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ బృందం వెళ్ళింది. రమేష్తో పాటు ఆయన సోదరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోని జోగి రమేష్ ఇంటికి పోలీసులు వెళ్ళినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఈశ్వర్, ఏంటి అప్డేట్స్? ఏదైతే తంబాలపల్లి ములకల్ చెరువులో నకిలీ మద్యం కుంభకోణంలో A1 అద్దేపల్లి జనార్దన్ రావు తంబాలపల్లి ఇబ్రహీంపట్నంలో కదిలినటువంటి డొంక ఇది ఎక్కడి వరకు దారి తీసే అవకాశం ఉంది? జోగి రమేష్ చాటింగ్ ఆధారంగా ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారనుకోవచ్చా? ఏంటి అప్డేట్? ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్కు సంబంధించి ఏపీ రాజకీయాలను ఇప్పటికే కుదిపేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని సిట్ అధికారులు ముందుకెళ్తున్నారు. కీలకమైన ఆధారాలు కూడా, ఎందుకంటే గతంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వచ్చి A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ కలిసి మాట్లాడుకున్నటువంటి వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి విజువల్స్ కూడా సిట్ అధికారులు సేకరించినట్టు తెలుస్తుంది. అలాగే అద్దేపల్లి జనార్దన్ దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్, జోగి సోదరుడైనటువంటి జోగి రాము వాళ్ళిద్దరి మెడకు కూడా ఉచ్చు బిగుస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సిట్ అధికారులు ఈ రోజు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు జోగి రమేష్ ఇంటిని కూడా చుట్టుముట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ సొంత నివాసం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా ఇంటికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జోగి రమేష్ చేసినటువంటి ఏదైతే ప్రమాణాలు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఆర్తితోటి చెబుతున్నాను, ఖచ్చితంగా దీన్ని కావాలనే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నన్ను ఇరికిస్తున్నారు, రాజకీయంగా కుట్రతో నన్ను అణగదొక్కాలని చూస్తున్నారంటూ కూడా జోగి రమేష్ చేసినటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడ్డాయి. కేవలం అధికారుల్ని, కోర్టుల్ని తప్పుపట్టే విధంగా జోగి రమేష్ చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఉన్నాయి. ఎక్కడా కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, అలాగే మద్యం, నకిలీ మద్యం స్కామ్కు సంబంధించి దొరికినటువంటి ఆధారాలు, కోర్టులో ప్రధానంగా చెప్పినటువంటి సాక్షులు ఇచ్చే ఆధారాలను బట్టి శిక్షలు పడుతూ ఉంటాయి. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా దేవుడి గుళ్ళకి వెళ్ళి అక్కడ అపమానాలు చేసినంత మాత్రాన దొంగ దొరైపోడు అనే వాదన అయితే ప్రజల్లో అయితే బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా జోగి రమేష్ చేస్తున్నటువంటి వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద తలనొప్పిగా మారుతున్నాయన్న విమర్శలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ లైను, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జోగి రమేష్ తీసుకున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా జోగి రమేష్ కి చివాట్లు పడ్డాయన్న వాదన అయితే బలంగా వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ కూడా బీఆర్కే న్యూస్ నిన్న టెలికాస్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముందు నుంచి బీఆర్కే న్యూస్ చెబుతూనే ఉంది, జోగి రమేష్ మెడకు ఉచ్చు బిగుస్తుంది. ఎందుకంటే నకిలీ మద్యం స్కామ్ లో A1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తో పాటు సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి కీలకమైన ఆధారాలను బట్టి 1-2 రోజుల్లో జోగి రమేష్ అరెస్ట్ అవుతాడని బీఆర్కే న్యూస్ ముందుగానే చెప్పడం జరిగింది. ఈ రోజు
బీఆర్కే న్యూస్ చెప్పిందే నిజమైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటి వద్దకు సిట్ పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళు నోటీసులు ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది వేచి చూడాలి. అలాగే ఈశ్వర్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే A1 అద్దేపల్లి జనార్దన్ రావు ఆఫ్రికాకి వెళ్లే ముందు జోగి రమేష్ సమావేశమయ్యారు, అక్కడ సీసీ కెమెరాల్లో కూడా స్పష్టంగా విజువల్లో కనపడుతుంది. దాన్ని బయట పెట్టాలంటూ కూడా పదే పదే టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుడుల దగ్గర ప్రమాణం చేయడం కాదు, ఆ సీసీ ఫుటేజ్ బయట పెడితే నిజాలు ఎవరెవరైతే ఏం జరిగిందో అందులో స్పష్టంగా కనపడే అవకాశం ఉంది అంటున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా జోగి రమేష్ ఒక సెంటిమెంట్ డ్రామా ఆడుతూ ఉన్నాడు. అతని క్యాస్ట్ ని, అతని బీసీ కులాన్ని కూడా ఉపయోగించుకొని నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది, బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం కూడా రోడ్డు మీదకి వస్తాది అని కూడా సెంటిమెంట్ డైలాగులు వేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా బీఆర్కే న్యూస్ నిన్న ఒక స్పెషల్ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా బీసీ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా జోగి రమేష్ కి అంటకాగట్లేదు. జోగి రమేష్ నిర్దోషి అని బయటకు వచ్చి మాట్లాడే ప్రసక్తి కూడా లేదు. కేవలం అతనే కల్లబొల్లి మాటలు చెప్తున్నాడనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. గతంలో ఆయన మంత్రిగా చేసిన సమయంలో అద్దేపల్లి జనార్దన్ అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మకాలు చేసి కోట్లాది రూపాయలు గడించారన్న వాస్తవాలు ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. కాబట్టే ఈ రోజు సిట్ అధికారులు, పోలీసులు జోగి రమేష్ ఇంటిని ముట్టడించారు. ఆయనకి నోటీసులు ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము మెడకైతే ఉచ్చు బిగుస్తుందనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అలాగే ఏదైతే జోగి రమేష్ ఇంటికి పోలీసులు చేరుకునే అవకాశం ఉండడంతో ఆయన అరెస్ట్ చేసేదానికి కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా జోగి రమేష్, జోగి రాముని అదుపులోకి తీసుకుంటే ఇక ఎన్నెన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ప్రస్తుతానికైతే జోగి రమేష్ ఉదయం కావడంతో ఆయన ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. పోలీసులు మాత్రం ఇంటి బయటే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి నోటీసులు ఇవ్వాలి కాబట్టి పోలీసులు ఎదురు చూస్తున్నారు. కానీ జోగి రమేష్ మాత్రం ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటి లోపలుండి రాజకీయం స్టార్ట్ చేశాడని మనకు అందుతున్నటువంటి సమాచారం. అతను ఈ అడావుడి అనేది అతను క్యాచ్ చేసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే వైసీపీ శ్రేణులకి, పార్టీ నాయకులకి ఫోన్ చేసి ఈ ఆర్భాటాలు, ఆయన బలాన్ని చూపించుకునే విధంగా ఫోన్ల ద్వారా కార్యకర్తలకి, నాయకులకి ఫోన్లు చేసుకునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం ఇంటి బయటే ఉన్నారు కాబట్టి ఒకవేళ అతను బయటకు వస్తే నోటీసులు తీసుకున్నా, అరెస్ట్ జరిగినా దీన్ని ఒక హైడ్రామాగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొన్ని సలహాలు కూడా అతనికి ఇస్తున్నట్లు కూడా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి కూడా సమాచారం వస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.